యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వీడు మేధావి అని చెప్పేసి అనుకుంటాడు. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటల మీద కొంత వంకర మాటలు మాట్లాడుకుంటా వీడియో పెట్టాడు. అయితే వాడట ఏంటంటే ప్రతి పదాన్ని కూడా వక్రీకరిస్తాడు. ఇప్పుడు మరి ఈ నపతట్లోడు మరి వీడెంత మంచిగా మాట్లాడాడు, వీని కథ ఏంది, ఈ నాగేశ్వరరావు గారి కథ ఏంది అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే వీడు కంప్లీట్ ఏంటంటే వీడు ఒక కుక్క ఇండియా కూటమికి ఒక కుక్కలాగా పనిచేస్తాడు. వీడు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఇండియా కూటమికి ఒక కుక్కలాగా పనిచేస్తాడు. వీడు ఒక కుక్కనే క్లియర్ గా. అయితే వీడు ఏం చేసిండంటే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం గురించి చర్చా కార్యక్రమం వీని ఛానల్లోనే, ఈ నాగేశ్వరరావు గారి ఛానల్లోనే పెట్టి ఆ వీడియో పెడతాడు. ఆ చర్చా కార్యక్రమంలో ఇక వాడే యాంకర్ను పెట్టుకుంటాడు, వాడే ప్రశ్నలు అడుగుతాడు. ఇవంతా నడుస్తుంది, ఇక మీకు అంతా తెలిసిన విషయమే. సో మిత్రులారా, అయితే కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిండు, అక్కడికే పోతాడని సంజయ్ అన్న అన్నాడు. అంటే వీడు ఏమంటాడంటే వీనికి మరి ముడ్డి తెలియదు ముఖం తెలియదు అంటారు చూసినారా. వీనికి అదే సిస్టమ్ వీనికి ఏం తెలియదు. వీనికి అక్కడ మీడియాతో మాట్లాడుకుంటా ఏ పార్టీకి వచ్చాడో గాడికే పోతాడని అన్నాం. బీజేపీలోకి వస్తాడు అంటే బీజేపీలోకి వస్తాడని ఒప్పుకోవాలరా బేవకూఫ్? బీజేపీలో విలీనం అవుతుందంటే బీజేపీలో విలీనం అవుతుందని మీడియాతో మాట్లాడాలనా? బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవడానికి ఏమున్నదిరా? ఏమున్నది? దీనికి సంబంధించి నువ్వు చాలా మాట్లాడినావు, నేను కూడా చెప్తానని. కాంగ్రెస్ నుంచి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు దీనికి ఒక పార్టీ కావాలి. కేసీఆర్ అనేది అనటోడు అయిపోయింది. కేసీఆర్ అనేటువంటి చరిత్ర అయిపోయింది, బీఆర్ఎస్ చరిత్ర అయిపోయింది. ఏదంటే ఎమ్మెల్యేలు ఎవరన్నా వచ్చారంటే బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు రారు? కేవలం మీ యొక్క అంటే వాళ్ళ యొక్క క్వాలిటీస్, అంటే వాళ్ళ ఏ విధమైన అవినీతి కేసులు లేకపోతే వాళ్ళని తీసుకుంటారు. అలాగే రాజ్యసభ ఎంపీలు వస్తారంటే తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఏ విధమైన అవినీతి మరక లేకపోతే వాళ్ళని కూడా తీసుకుంటారు. తప్పేం లేదు. ఎందుకు రావద్దు? బీజేపీ పార్టీలకు ఎవరు ఎందుకు రావద్దు? బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవుతుందా అంటే విలీనం అయితే లేదనేది క్లియర్ గా చెప్పినాం. విలీనం కావడానికి అక్కడ ఏమున్నది? విలీనం అయ్యేందుకు ఏమున్నది చెప్పండి ఒకసారి. ఎంపీలు ఎన్ని గెలిచి? 0 ఎంపీలు. వీళ్ళతో ఏమున్నది? అటువంటిది నేను చెప్తున్నా మిత్రులారా. ఇది మొదటి ప్రశ్నగా ఏం చెప్తాడంటే వీడు ఏం చెప్తాడంటే మరి చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మరి కాంగ్రెస్కే పోతాడు అంటాడు. మెదడు పనిచేస్తలేదు వీనికి. చిన్న మెదడు చిట్లిపోయింది, మెదడు ఖరాబ్ అయింది వీనికి. అయితే చాలా మీకు మిత్రులారా వీని విషయం చెప్పే ముందు ఏంటంటే కొంచెం ముసలితనానికి వస్తాడేంటంటే చిన్నపిల్లల శాస్త్రాలు వస్తాయట, చిన్నపిల్లల గుణాలు వస్తాయట ముసలితనానికి వస్తా అంటే. వీని పరిస్థితి గట్లనే ఉన్నది. నేను చెప్తున్నా కదా. చంద్రబాబు అంటే కాంగ్రెస్ లో చంద్రబాబు అంటే ఆయన ఇప్పుడు ఒక జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి, ఆయన కాంగ్రెస్ లో పోతాడంట. పోతాడు కావచ్చు. ఒకవేళ ఇంకా ఇన్ ఫ్యూచర్ లా కాంగ్రెస్ మొత్తం టాప్ లెవెల్లో పోతాడు కావచ్చు. మరి ఆ పరిస్థితి కాంగ్రెస్ ఉన్నదా? ఇప్పుడు సిగ్గులేని ముచ్చట్లు మాట్లాడకురా, సిగ్గులేని ముచ్చట్లు మాట్లాడద్దు. దీన్ని ఎవరన్నా వీడి లాజిక్ ఏమన్నా అర్థం ఉన్నదా మిత్రులారా? కేసీఆర్ ను నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీస్తలేరు. కేసీఆర్ అనే వ్యక్తికి ఒక పార్టీ కావాలి ఫైట్ చేయడానికి. అసలు పార్టీ పక్కా పెడితే కేసీఆర్ అంటే అవుట్డేటెడే. ఇక కాంగ్రెస్ లో పోయి కూడా ఏం పీక్తాడు? నేను నిజాయితీగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ లో పోయి పీకేది కూడా ఏం లేదు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకే పోయినారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ అన్న మాటను వక్రీకరించండి వీడి యొక్క ఫాల్తు నా కొడుకు, బేకారు నా కొడుకు. ఇక రెండోది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నదంటే వీడు ఏం చెప్తాడంటే ఈ కుక్క ఈ నప్పతట్లోడు ఏం చెప్తాడంటే దానికి సంబంధించి అంటే సంజయ్ అన్నాడు కదా గతంలో బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నదనే వర్డ్ మాట్లాడతాడు. సో మాట్లాడితే వీడి ఈ కుక్క ఏమంటాడంటే గతంలో బీఆర్ఎస్ అనేది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండేప్పుడు రాష్ట్రంలో అప్పుడు ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని గొంగళపూర్నైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టోలనైనా కౌగులించుకుంటాం అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అందుకే అప్పుడు కాంగ్రెస్ లో వేయండు అంటాడు. వీడు అనుకుంటే ఏమిటంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది, ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాదు ముఖ్యం, ఇప్పుడు కేవలం ఆయన బిడ్డ ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతుంది. ఇది ఏమన్నా మాటలేనా? నువ్వు ఎవరైనా ఇప్పుడు పార్టీలోకి రావాలన్నా తీసుకోవాలన్నా వద్దా అనేది మా యొక్క కేంద్ర పెద్దలకు క్లియర్ గా తెలుసు. అలాగే అప్పుడు తెలంగాణ కోసం ఆయన దేనికోసమైనా సిగ్గు లేకుండా శివునెత్తురు లేకుండా పోయే వ్యక్తి కేసీఆర్. ఏ అవసరం ఉన్నా పోతాడు. ఇప్పుడు కూడా బిడ్డ అవసరం కోసం రావచ్చు, బిడ్డ అవసరం కోసం బీజేపీలకు దండం పెట్టచ్చు, కాలు మొక్కచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా క్షమించరు. భారతీయ జనతా పార్టీ సిస్టమ్ వేర్రా. నప్పతట్ల నాగేశ్వరరావుగా విషనాగుగా నీకే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ సిస్టమ్ వేరు, భారతీయ జనతా పార్టీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వేరు. నువ్వు వేరే పార్టీలతో కంపేర్ చేయడానికి ఉండదు, నీ ఊహకు అందదు. నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటది కేంద్రంలో. నీ కళ నిజం కాదు. నువ్వు బతికుండగా వేరే పార్టీని కేంద్రంలో నువ్వు చూడవు. ఇక పోతే నువ్వు చచ్చేలోపు ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కూడా చూడు. నువ్వు చచ్చే లోపే నువ్వు చూడాలి, నువ్వు రగిలిపోవాలి. ఆ రగిలిపోతా అంటే నువ్వు రోగాలు వస్తాయి నీకు. నువ్వు అది తట్టుకోలేక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు తట్టుకోలేక రోగాల బారిన పడుతుంది. అది మేము చూడాలి. అయితే
సంజయ్ అన్న ఏమంటాడంటే మాకేం అవసరం అంటాడు. అంటే వీడు ఏం చెప్తాడంటే దానికి సంబంధించి గతంలో ఏం అవసరం ఉన్నా అని ఈటెల రాజేందర్ ఉప ఎన్నికలలో అప్పుడు తీసుకున్నారు కదా, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి తీసుకున్నారు కదా, ఏం అవసరం ఉన్నా అని రాజగోపాల్ రెడ్డిని మీరు అప్పుడు తీసుకున్నారంటే అరే బేవకూఫ్, వాళ్ళు రాజీనామా పార్టీలకు రావాలంటే ఎవరినైనా తీసుకుంటాం, కానీ పార్టీలకు రావాలనుకునే వ్యక్తులు ఈటెల రాజేందర్ కు మంచి చరిత్ర ఉన్నది, రాజగోపాల్ రెడ్డికి కూడా మంచి చరిత్రనే ఉన్నది. వాళ్ళ కాన్సెప్ట్ ఒక్కడే, ఈ యొక్క కేసీఆర్ ను ఓడగొట్టాలి, మంచి పార్టీతో కలుస్తామని చెప్పేసి వచ్చిర్రు. రాగానే వాళ్ళను ఎమ్మెల్యేలుగా రెడీమేడ్ గా తీసుకోలేదు రా బేవకూఫ్, రాజీనామా చేయించి మళ్ళా నిలబెట్టినాం. ఈటెల రాజేందర్ అన్న గెలిచిండు, రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. అంటే దీన్ని కూడా వాడు తప్పుదిస్తాడు. పార్టీలకు ఎవరిని తీసుకోవద్దా, భారతీయ జనతా పార్టీలోకి ఎవరిని తీసుకోవద్దా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదొకటి. అయితే వీడు ఏం చెప్తాడంటే లాజిక్, మరి వీడు మేధావి అని చెప్తాడు. సంజయ్ ఏం చెప్తాడంటే కాంగ్రెస్ కు అవసరం ఉన్నది. కాంగ్రెస్ కి ఎందుకు అవసరం అంటే సంఖ్య పెరుగుతే రేపు పొద్దుగాల అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే మల్లు బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళు ఎవరికి వాళ్ళు మనిషికింత కోటరి, మనిషికింత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే రేవంత్ రెడ్డి సీటు భద్రంగా ఉంటది అనే ఉద్దేశంతో చాలా మందిని ఇప్పటికి 10 మంది బీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ కే అవసరం అని సంజయ్ అని అంటాడు. మాకు అవసరం లేదు, ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా ఇక్కడ గవర్నమెంట్ ను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని క్లియర్ గా చెప్తాడు. దాన్ని ఈ ఫాల్తు నా కొడుకు, ఈ వేస్ట్ గాడు, ఈ నప్పతట్లోడు, విషనాక్ గాడు దాన్ని కూడా తప్పు పడతాడు. తప్పు పట్టి ఇదివరకే కాంగ్రెస్ కు 65 సీట్లు ఉన్నాయట. అరే బేవకూఫ్, నప్పతట్లోడా, నువ్వు మేధావి అంటావు. 64 సీట్లే కాంగ్రెస్ కున్నాయి, ఇదివరకు 64, 65 కాదు. ఆ 64కు ఒకటి కలిపిరు సిబిఐ, 65 అవుతాయి. నువ్వు 65కు ఒకటి కలిపి 66 చేసినావు. ఎంఐఎం కి 7 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా మద్దతు తెలుపుతారట, 73 చేసినావు. 10 మంది జాయిన్ అయినరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు, 83 చేసినావు. మొత్తం 82 నువ్వు మేధావి కాదు, నీకు లెక్కలు తెలివై, నువ్వు కురు వృద్ధుడివి, నీకు పిచ్చి బాగా లేసింది. నీకు నరేంద్ర మోడీ గారిని దింపాలా వీనికి నిద్ర పడతాందో పడతలేదు, నీకు కల కూడా రాదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు అనే కల కూడా నీకు రాదు, నువ్వు గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నా, వీడు చెప్తాడు వీళ్ళు లెక్కలు తప్పు, వీడే చెప్తాడు ఎంఐఎం సపోర్ట్ చేస్తాదని ఇండైరెక్ట్ చెప్తాడు. మరి సిగ్గుందా వీనికి? సిగ్గుందా? ఎంఐఎం సపోర్ట్ చేస్తానని చెప్తాడు. ఎంఐఎం అటు ఇటు కాకుండా ఉంటది, మళ్ళీ సపోర్ట్ చేస్తాదని ఎట్లా చెప్తావురా? సిగ్గు తక్కువని కాకపోతే 10 మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లకు వచ్చిరని సంఖ్య చెప్తా అంటే, మరి 10 మంది రావడం తప్పు అన్న దాని మీద నీ ఛానల్లో నువ్వు చర్చ పెట్టినవా? రిజైన్ చేసి రాలేదు, మరి దాని గురించి నీ ఛానల్లో నువ్వు చర్చ పెట్టినవా అని ప్రశ్నిస్తా ఉన్నా. వీనికి బుద్ధి చెప్పాలి. వీనికి ఏంటంటే బర్రెలకు ఏం చేస్తారంటే ఉప్పు ఉన్ని బెల్లం వేసి మంచిగా ముద్ద చేసి నాలుకకు కొంచెం ఏదో ప్రాబ్లం ఉంటే రాక్తారు, గట్టిగా రాక్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన బర్రెలకు రాక్తా అంటే, వీనికి కూడా బర్రెని రాకినట్టు రాకాల. వీనికి రాక్తా నోట్లోకి వెళ్ళి మంచి మాటలు వస్తాయి. వీనికి బర్రెలను రాకినట్టే రాకాల. వీని నాలుకను ఉప్పు ఉన్ని అదే అలా వేసి రాకాల గట్టిగా. సిగ్గులేదు వీనికి, వయసు పెద్దగా ఉన్నది కానీ వీడు ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ జోలికి పోతే మిత్రులారా నా భాష నా యాస ఇట్లనే వస్తుంది. నరేంద్ర మోడీ గారి జోలికి పోతే నా భాష యాస ఇట్లనే వస్తుంది. మా కార్యకర్తల జోలికి పోయినా, నాయకుల జోలికి పోయినా నా భాష యాస ఇట్లే వస్తుంది. హిందువుల జోలికి పోతే, ముఖ్యంగా హిందూ ధర్మం జోలికి పోతే నా భాష యాస ఇట్లనే వస్తుంది. ఎవడు ఎంపీకినా నా భాష యాస ఇట్లనే వస్తుంది. అవినీతి పార్టీలతో మేము కలవమని సంజయ్ అంటే వీడు ఎగ్జాంపుల్. చంద్రబాబుతో కలవలేదా? చంద్రబాబును గతంలో అవినీతి ఆరోపణలు, అరే ఆరోపణలు వేరు, నరేంద్ర మోడీ గారు ఆరోపణలు చేసింది గతంలో, నేను ఒప్పుకుంటా. ఆరోపణలు వేరురా, జైలు వచ్చుడు వేరు. అవినీతి కేసులలో జైలు వేచింది ఎవర్రా? ఈ రాజీవ్ గాంధీ జైలు వేచిన అవినీతి ఆరోపణలలో జైలు వేయి లంచం తీసుకుంటాడు రెడ్డి అయినాడు దొరికిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఈ రాహుల్ గాంధీకి లేదా? దాని గురించి నువ్వెప్పుడన్నా చర్చ చేసినావా? నీకు జీల దమ్మున్నదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు చర్చించు. కాంగ్రెస్ కుంభకోణాల గురించి నువ్వు ఎప్పుడన్నా చర్చ చేసినావా? నీకు దమ్ము ధైర్యం జీల ఉంటే నువ్వు చర్చ చేయి, నీ ఛానల్లో చర్చ చేయి. చెప్పుకుంటా పోతే శాట భారతం అంటుంటది మిత్రులారా, శాట భారతం అంటుంటది. ఇంకేం చెప్తాడు వీడు? జగన్ కేసులట రమంతా కూడా కలలేట, రేవంత్ రెడ్డి కేసులు జరిగినాయి. మరి కాంగ్రెస్ కి అయితే అగనేస్తే కదరా బాయ్. రేవంత్ రెడ్డి కేసు, ఓడుకునోడు కేసు రమంతనన్న కదిలిందా? ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే ఎవరున్నా కూడా వాళ్ళ కేసులు కదలే. ఎందుకంటే కోర్టులో ఉన్నది కేసు అనేది, జగన్ కేసు, అక్రమాస్త్ర కేసు కోర్టులో ఉన్నది. దానికి సంబంధించి ఇక వీడు ఏం చెప్తాడంటే కర్ణాటకలో సిద్ధరామయ్య మీద గవర్నర్ ఎంక్వైరీ చేయమని చెప్పి కమిషన్ వేసినంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. అసలు కమిషన్ వేయడానికి ఏమున్నది? జగన్ కేసు కోర్టులోనే ఉండే, తేలితే జైలు పోతాడు. ఆల్రెడీ జైలు వేచిండు. సిద్ధరామయ్య పరిస్థితి అట్లనా? సిద్ధరామయ్య మీద ఇప్పుడు కేసు, ఇప్పుడు ఎంక్వైరీ చేయమని చెప్పారు. దొంగ లెక్క కోర్టు వేయండి సిద్ధరామయ్య, స్టే తెచ్చుకున్నాడు. గది మాట్లాడును. అరే వీడు మేధావి అని చెప్తాడు. వీనికి బుద్ధి, సిగ్గు, ఇజ్జతి, మానం, లజ్జ ఏం లేవు వీనికి. ఎట్లా మనిషి పుట్టుకపుట్టిండో మాకు అర్థమైతలేదు. అందుకే చెప్పిన బర్లకు రాకినట్టు రాకాల. వీడి నాలికని రాకితే మందంగా ఉన్న నాలిక సన్నగా అవుతుంది. జర మంచి మాటలు మాట్లాడతాడు కావచ్చు వీడు. అయితే సంజయ్ మాట్లాడుకుంటే తోక పార్టీలు అంటాడు.
వీడు ఏమంటాడంటే తోక పార్టీలే కదా కలిసేది అంటాడు. కలవనీరా భయ్, మంచి పార్టీలు ఉంటే రాని వెల్కమ్ చెప్తారు. అది మా పార్టీకి సంబంధించింది. మంచి పార్టీలు ఉంటే ఈ పార్టీకి చరిత్ర మంచుకున్నది, వీళ్ళతోని మనకు నష్టం లేదు, ప్రజలకు నష్టం లేదు, మనకు నష్టం లేదు అనుకుంటే పార్టీలను తీసుకుంటారు. క్లియర్ గా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ అనేది అవినీతి పార్టీ, దీన్ని విలీనం చేసుకోము, వీళ్ళతో కలవమని. ఇంకా వీడు ఏమంటాడంటే అందరికి ఇష్టమే ఉన్నది కానీ ఒక్క బండి సంజయ్కే ఇష్టం లేదు బీఆర్ఎస్ తో కలవడం అంటారు. అంటే దీని ఉద్దేశం ఏంద్రా భయ్? అందరికీ సంజయ్ అన్నకి ఏమన్నా లొల్లులు పుట్టిద్దామని ఆలోచన నీకేమన్నా వచ్చిందా? ఏ ఒక్కరికి కూడా బీఆర్ఎస్ తో కలవాలనేది ఇష్టం లేదు మిత్రులారా. ప్రతి ఒక్కరు అందరూ ఎవరి ప్లాట్ఫామ్ మీద వాళ్ళు క్లియర్ గా చెప్పిర్రు కలిసేది లేదు, అసలు కలవడం ఇష్టం కాదు, కలిసే అసలు ఆ వార్త అనేది బూటకం, కేవలం కాంగ్రెస్ యొక్క కల్పితం, ఇటువంటి ఫాల్ట్ గాళ్ళు, బేకార్ గాళ్ళు, లఫుడ్ గాళ్ళు, లంగల యొక్క కల్పితం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఖండించారు. నేను కూడా గతంలో ఖండించిన. వీడు చూసుకోడు, కళ్ళు లేవు వీనికి, కళ్ళు కనబడాయి చక్కగా వీడికి, గుడ్డోడేదే. ఇక వంశపార పార్టీలతో అంటే మనం భారతీయ జనతా పార్టీ ఎప్పుడున్నా కూడా కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటది. ఇట్లా కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటే వీరికి ఆ మాట చెప్తా కూడా వీడు దాన్ని వక్రీకరిస్తాడు, ఇంకెవరితోనో కలిసామని. అరే నీకు చెప్తున్నా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ కు పెట్టే దరిద్రం ఏంటంటే రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ దరిద్రం పోవాలంటే ఏంటంటే ఇది కుటుంబ పార్టీలు. వీటితో ఏంటంటే ఇప్పుడు ప్రియాంక గాంధీకి పదవి లేదు, వయనాలు ఇచ్చిరు, ఇంకా దాని గురించి చర్చ పెట్టు. ఇంకా లేరా పోటుగాలు లేరా? ఇక్కడ రాజ్యసభకు ఎవరినో ఇవ్వాలి, ఎక్కడి నుంచో పిలిపించి రాజ్యసభకు నామినేట్ చేస్తాను ఇక్కడ నుంచి. మరి ఇక్కడ వాళ్ళు లేరా? తెలంగాణలో లేరా? దాని గురించి చర్చ పెట్టు. నువ్వు చర్చ పెట్టవు. అలాగే కాంగ్రెస్ యొక్క అవినీతి భాగోతం, కాంగ్రెస్ యొక్క స్కామ్ల గురించి చర్చ పెట్టు. నువ్వు చర్చ పెట్టవు. ఎందుకంటే సంఖ నాకుతావు నువ్వు. ఇండియా కూటమి సంఖ నాకడానికే నువ్వు పుట్టినవు. నేను చెప్తున్నా కదా, వీడు చచ్చేంత వరకు కూడా, వీడు చచ్చినాక కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటది. కానీ వీడు బతుకున్నప్పుడే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తది. వీడు చూస్తాడు, వీడు చూసిన తర్వాత వీడు రోగాల బారిన పడతాడు, వీడి కళ్ళు మండుతాయి. మిట్లారా వీడు చాలా నీచుడు, నికృష్టుడు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. మీరందరూ కూడా వీని ఛానల్ ను బహిష్కరించండి. వీని మాటలు కూడా మీరు వినకండి. వీని మీద ఎప్పటికప్పుడు కౌంటర్ లేయండి. వీడు చాలా డేంజర్, వెరీ డేంజర్. వీడు నల్లికుట్లోడు, అలాగే నప్పతట్లోడు, రెండు కూడా వీడు. మీరందరూ కూడా దీన్ని ఖండించండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి మిత్రులారా. దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల ఐకమత్యం కోసం మీరు సైతం అనుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.